ఉంది మన లాస్ట్ అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అయితే మనం ధూల్పేట వచ్చినాము. ధూల్పేటలో మనం రాజు సింగ్ కళాకారు దగ్గర వర్క్షాప్కి అయితే వచ్చినాము. మనమైతే లాస్ట్ 15 days తర్వాత మళ్ళీ ఈ షెడ్ లోపలికి అయితే వచ్చినాము. చూద్దాము ఈ షెడ్లో వర్క్ ఎలా జరుగుతుందో, మన కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినాయా రాలేదా అని కూడా మన రాజు సింగ్ కళాకార్ వర్క్షాప్లో అయితే చూద్దాము. మనమైతే ధూల్పేట్కి ఎంట్రీ అవుతుంటే మనకి మన రాజు సింగ్ కళాకార్ అనే వర్క్షాప్ అయితే కనబడుతుంది. మనం ధూల్పేట్లోకి ఎంట్రీ అవుతుంటేనే మనం లాస్ట్ ఒక 15 days తర్వాత అయితే ఈ షెడ్ లోపలికి అయితే వచ్చినాము. వచ్చి చూసుకున్నట్టయితే వర్క్ అయితే ఎటువంటి వర్క్ అయితే ఏం జరగలేదు. చూసుకోవచ్చు కొన్ని విగ్రహాలకు అయితే కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది చేసిరు అన్నవాళ్ళు. చూసుకోవచ్చు కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. ప్రతి గణేశునికి ఇట్లా మన ఫినిషింగ్ వర్క్ అయితే చేసి పెట్టిరు అన్నవాళ్ళు. ప్రతి గణేశునికి అయితే ఖాళీ ఒక కలరింగ్ ఒకటి వేస్తే మాత్రం అయిపోతుంది గణేశునికి మొత్తం ఫినిషింగ్. చూసుకోవచ్చు మనకి మళ్ళీ ఇది లాస్ట్ ఇయర్ ఈ విగ్రహాలు కూడా మనకి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ విగ్రహాలు కూడా మన రాజు సింగ్లో ఈ విగ్రహం కూడా లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది మన లాస్ట్ ఇయర్ ఇదే రాజు సింగ్ వాళ్ళ ఫేమస్ అయిన విగ్రహం. ఇక్కడైతే మొత్తం 3 విగ్రహాలు ఉన్నాయి మన లాస్ట్ ఇయర్వి రాజు సింగ్. మనమైతే ఈ షెడ్ లోపలికి ఒక 15 days తర్వాత మళ్ళీ అయితే వచ్చినాము. ఈ షెడ్లో అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఏం లేదు. మొత్తం సేమ్ మనం 15 days కింద వచ్చినప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. కానీ ఈ గణేశుడు అయితే చాలా ఫేమస్ అయింది మన లాస్ట్ ఇయర్ 2025లో. మన 2026లో ఇది కొత్త మోడల్. ఈ విగ్రహం కూడా 2026లో కొత్త మోడల్. ఇది మన రాజు సింగ్ దగ్గర చాలా బాగుంది విగ్రహం. ఇది చాలా భారీ విగ్రహము. మనకైతే సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే మనకి కూర్చొని అయితే ఉన్నాడు. చూసుకోవచ్చు మనకి ఇది రాజు సింగ్ది లాస్ట్ ఇయర్. ఇది కూడా మన కొత్త మోడల్ 2026లో. ఇక్కడైతే మొత్తం 4 విగ్రహాలు అయితే కొత్త మోడల్ ఉన్నాయి 2026లో. మళ్ళీ ఇక్కడ మనమైతే ఒక 15 days తర్వాత అయితే ఈ వర్క్షాప్కి అయితే వచ్చినాము. వర్క్షాప్కి వస్తే ఎటువంటి అప్డేట్ ఉందంటే మీరు చూడొచ్చు. సేమ్ కొంచెం ప్రతి గణేశునికి అయితే కొంచెం ఫినిషింగ్ అయితే చేసిర్రు. కొంచెం స్మూత్ ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా కొత్త మోడల్ ఉంది మనకి. మొత్తం ఈ గణేశుని కూడా మొత్తం ఫినిషింగ్ అయితే చేసిర్రు. ఇది అడ్రస్ ఎక్కడంటే మనం ధూల్పేట్కి ఎంట్రీ అవుతాం కదా. మనం ధూల్పేట్కి ఎంట్రీ అవుతుంటేనే మనకి లెఫ్ట్ సైడ్లో అనేది షెడ్ ఉంటుంది. మనం ధూల్పేట్కి ఎంట్రీ అవుతుంటేనే మీకైతే కనబడుతుంది. మనం ఇటు నుంచి ఇటు ధూల్పేట్ పోతాం కదా రైట్ సైడ్. మనం రైట్ సైడ్ పోతుంటేనే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఈ వర్క్షాప్ అయితే ఉంటుంది. చూడొచ్చు ప్రతి విగ్రహం. పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనకి ధూల్పేట్లో. సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహాలు. మనకి 2026లో కొత్త మోడల్. ఒక్కసారి అయితే ఫినిషింగ్ అయినాక మాత్రం, కలరింగ్ అయినాక మాత్రం ఈ గణేశుడు అయితే చాలా లుకింగ్ అయితే వస్తుంది. చూడొచ్చు చాలా భారీ విగ్రహము. మనం అయితే లాస్ట్ 15 days తర్వాత వచ్చినాము. కొంచెం వర్క్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు గణేశుళ్ళకి. ఇంకా ఏమైతే అప్డేట్ అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం జైసింగ్ కళాకార్ వర్క్షాప్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మీరు చూసుకోరు కదా, మనం అయితే లాస్ట్ ఒక 15 days తర్వాత మనం ఈ షెడ్ లోపలికి అయితే వచ్చినాము. ఎటువంటి వర్క్ అయితే ఏం జరగలేదు. కొంచెం ప్రతి గణేశునికి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేసిర్రు. చూసుకోవచ్చు ప్రతి గణేశుడికి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. మళ్ళీ మనం అయితే ఇప్పుడు జైసింగ్ కళాకార్ మన ఫేమస్ అయిన ధూల్పేట్లో జైసింగ్ కళాకార్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఎటువంటి అప్డేట్ ఉందో అనేది. ఓకేనా.